అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. మధు తన రూంలోకి వచ్చి బెడ్పై కూలబడుతుంది. ఆలోచనలతో తనకి పిచ్చెక్కేలా ఉంది. తన మొబైల్ మెసేజ్ టోన్ రావడంతో పక్కకు తిరిగి చూస్తుంది. డిస్ప్లేలో మోహన్ ఫోటో కనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకుని ఫోటోను చూస్తూ ఉండిపోయింది. నాన్న, నన్ను కృష్ణ దగ్గర ఒంటరిగా వదిలి వెళ్తున్నారు. మీకు భయం లేదా? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. నేనెందుకు భయపడాలి అన్న మోహన్ మాటలు గుర్తుకు రావడంతో మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నన్ను క్షమించి నాన్న, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మీకు నా మొహం ఎలా చూపించాలి? ఎందుకు కృష్ణ ఇలా చేశావు? మా నాన్నకి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. కృష్ణ పక్కకు తిరిగి చెయ్యి వేస్తాడు. మధు స్పర్శ తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తాడు. మధు ఎక్కడికి వెళ్ళింది? బహుశా తన రూమ్కి వెళ్ళిపోయి ఉంటుంది అని బెడ్పై నుండి క్రిందికి దిగి మధు రూంలోకి వస్తాడు. తను నిద్రపోతూ ఉంది. కృష్ణ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. లక్ష్మి, మధు ఎక్కడుంది? జ్వరంగా ఉంది, ఇంకా లేవలేదు సారు అంటుంది. ఏంటి, తనకి ఫీవర్గా ఉందా? నాకెందుకు చెప్పలేదు అని కృష్ణ అక్కడి నుండి మధు గదికి వస్తాడు. తను దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంది. నుదుటి మీద చేయి పెట్టి చూస్తాడు. ఆ స్పర్శకి మధుకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా కృష్ణ కనిపించేసరికి లేచి కూర్చుంటుంది. మధు, చాలా ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం రా అంటాడు. వద్దు, నేను ఎక్కడికి రాను అంటుంది మధు. ఏమైంది మధు? కృష్ణ తన చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తను చేతిని వెనక్కి లాక్కుంటుంది. మధుని గమనిస్తాడు. తను భయపడుతుందని అర్థమైంది. సరే, ఫ్రెష్ అయ్యిరా, టాబ్లెట్స్ తీసుకువస్తాను. మధు వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు. మధు ఫ్రెష్ అయి వచ్చేసరికి కృష్ణ టిఫిన్ తీసుకుని లోపలికి వస్తాడు. మధు, టిఫిన్ చెయ్యి. నాకు తినాలని లేదు కృష్ణ అంటుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, మాట్లాడకుండా తిను. మధు చెయ్యి పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తాడు. కృష్ణ కళ్ళలోకి చూడలేకపోతుంది మధు. తను అక్కడ ఉన్నంతసేపు తలదించుకొని ఉండిపోయింది. అయ్యో, టాబ్లెట్స్ కార్లోనే వదిలేశాను. నువ్వు జ్యూస్ తాగు, నేను టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని కార్లో టాబ్లెట్స్ తీసుకొని మధు గదికి వస్తూ కిటికీ నుండి తనని గమనిస్తాడు. మధు ఏడుస్తూ కనిపిస్తుంది. కృష్ణ మొబైల్ రింగ్ టోన్ వినిపించడంతో తను లోపలికి వస్తున్నాడు అనుకొని కంగారుగా కళ్ళు తుడుచుకుంటుంది. కృష్ణ తనని చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కృష్ణ, నేన్రా, మోహన్ని మాట్లాడుతున్నాను. హా అంకుల్, చెప్పండి. మధు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తను బాగానే ఉంది కదా? బాగానే ఉంది అంకుల్, బహుశా వాష్రూమ్లో ఉండుంటుంది. అవునా, సరే, నేను తర్వాత చేస్తానులే. ఓకే అంకుల్, బాయ్ అని ఫోన్ కట్ చేసి మధు దగ్గరికి వస్తాడు కృష్ణ. మధు, మీ నాన్న ఫోన్ చేశాడు. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంట. సైలెంట్లో ఉన్నట్టుంది అంటుంది మధు. ఇంతలో మధు మొబైల్ రింగ్ అవుతుంది. కంగారుగా కృష్ణ వైపు చూస్తూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది. టాబ్లెట్స్ వేసుకో. మధు చేతిలో టాబ్లెట్స్ పెట్టి వాటర్ ఇస్తాడు. టాబ్లెట్స్ వేసుకొని బాటిల్ పక్కన పెడుతుంది మధు. మధు, గుడికి వెళ్దాం, రెడీ అయ్యిరా అంటాడు. సరే అంటుంది మధు. కార్ గుడి ముందు ఆగుతుంది. మధు ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తుంది. ఈ గుడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. చిన్నప్పుడు నీకు ఈ గుడి అంటే ఇష్టమే కదా? అవును, కానీ ఈ గుడి పాడుపడిందని ఎవరూ రావడం లేదు కదా కృష్ణ. పాడుబడిన గుడి గుడి కాకుండా పోదు కదా, లోపలికి పదా అంటాడు. సరే అని ఇద్దరూ కార్ దిగి లోపలికి వెళ్తారు. లోపల మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మధు చుట్టూ చూస్తూ ఉండిపోయింది. మధు, దేవుడు అక్కడ, నమస్కారం చెయ్యి అంటాడు కృష్ణ. దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకుంటుంది మధు. మెడకి ఏదో తాకినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. కృష్ణ నవ్వుతూ మూడో ముడి వేసి చేతులు వెనక్కి తీసుకుంటాడు. మధు షాక్తో చూస్తూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుని చూసుకుంటుంది. మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచి తన మొహాన్ని రెండు చేతులతో పట్టుకుంటాడు. మధు, ఇప్పుడు నువ్వు నా భార్యవి. అలాగే మన మధ్య జరిగింది కూడా తప్పు కాదు అని అంటాడు. తను ఏడుస్తూ కృష్ణుని హత్తుకుంటుంది. సారీ మధు, నువ్వు నాకు దూరం కాకూడదు అని ఆలోచించానే కానీ దానివల్ల నువ్వు ఇంత బాధపడతావని ఆలోచించలేకపోయాను. తప్పు జరిగింది అని నువ్వు బాధపడకూడదని ఈ తాళి కట్టింది అంటాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు. అమ్మ ఆరోగ్యం పూర్తిగా బాగైన తర్వాత ఇంట్లో మన పెళ్లి గురించి చెబుదాం. ఈలోపు నేను కూడా బిజినెస్లో స్థిరపడతాను, ఓకేనా? సరే కృష్ణ అంటుంది. మన పెళ్లి ఇంత సింపుల్గా జరిగిపోయిందని బాధపడకు. పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటాడు కృష్ణ. ఏం అవసరం లేదు. పెళ్లి ఎలా జరిగినా దాని పవిత్రత మారదు. ఇది చాలు అంటుంది మధు. కృష్ణ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. వెళ్దామా అంటాడు. సరే అని ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి మోహన్ కనిపిస్తాడు. నాన్న, మీరెప్పుడు వచ్చారు? నేనొచ్చి చాలాసేపైంది కానీ మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళాం అంకుల్.
మీరేంటి ఇంత సడన్గా వచ్చారు అంటాడు కృష్ణ. ఉదయం నుండి మధుతో మాట్లాడలేదు కదా, చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను అంటాడు మోహన్. ఇక్కడికొచ్చాక లక్ష్మి చెప్పింది మధుకి ఫీవర్గా ఉందని. ఇప్పుడు పర్లేదు నాన్న, తగ్గిపోయింది అంటుంది మధు. నేనున్నాను కదా అంకుల్ మధుని చూసుకోవడానికి. నాకు తెలుసులేరా. మధు, టీ తీసుకురా. సరే నాన్న, మీరు కూర్చోండి. మోహన్, కృష్ణ సోఫాలో కూర్చుంటారు. కృష్ణ, నువ్వేదో బిజినెస్ పెడుతున్నావని మీ నాన్న చెప్పాడు. అవును అంకుల్, నా ఫ్రెండ్ చక్రి, మీకు తెలుసు కదా, తనే నా బిజినెస్ పార్ట్నర్. హో, ఆల్ ది బెస్ట్ కృష్ణ. మీ నాన్నలా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాలంటే నువ్వు కూడా తనలా కష్టపడాలి అంటాడు. నాకంత ఆశ లేదు అంకుల్. అదేంట్రా అలా అంటావు? మా నాన్నలా ఇల్లు వాకిలి వదిలేసి బిజినెస్ అంటూ తిరగడం నా వల్ల కాదు. బిజినెస్తో పాటు నా కుటుంబం కూడా నాకు ముఖ్యమే. మా అమ్మకి, మధుకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలిగితే చాలు. నాన్న, టీ తీసుకోండి. మోహన్ టీ కప్ చేతిలోకి తీసుకుంటాడు. ట్రే కృష్ణ వైపు పెడుతుంది. నేను టీ తాగనని నీకు తెలుసు కదా అంటాడు కృష్ణ. అందుకే కాఫీ తీసుకొచ్చాను అంటుంది మధు. ఓ, కాఫీనా, ఇటివ్వు అంటాడు. మోహన్ ఇద్దరిని చూసి నవ్వుకుంటాడు. నేనిక వెళ్తాను అంటాడు మోహన్. అదేంటి నాన్న, అప్పుడే వెళ్ళిపోతారా? కొంచెం పనుంది మధు, తర్వాత వస్తాలే. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అంకుల్, ఒక్క నిమిషం. ఏంటి కృష్ణ? మధు చెయ్యి పట్టుకొని మోహన్ దగ్గరికి వచ్చి ఇద్దరూ కాళ్ళకి నమస్కరించి మమ్మల్ని ఆశీర్వదించండి అంటారు. మోహన్ ఇద్దరి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి పైకి లేపుతాడు. ఏంటి కృష్ణ, ఏమైనా విశేషమా అంటాడు. అవునంకుల్, మేము కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం కదా, మీ ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని అంటాడు కృష్ణ. మోహన్ అర్థం కానట్లు ఇద్దరి వైపు చూస్తాడు. అదే అంకుల్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఇది మా ఇద్దరి లైఫ్కి సంబంధించిందని నా ఉద్దేశం అంటాడు కృష్ణ. ఓ, అవునా, ఆల్ ది బెస్ట్ కృష్ణ, నేను బయలుదేరుతాను. ఓకే అంకుల్, బాయ్ అంటాడు కృష్ణ. మధు గదిలోకి వచ్చేసరికి కృష్ణ బెడ్పై పడుకొని బుక్ చదువుతూ ఉన్నాడు. కృష్ణ, నువ్వేంటి నా గదిలో? నా భార్య గదిలోకే కదా వచ్చింది. పిచ్చి వేషాలు వేయకు. ఇప్పటికే మనం చాలా దూరం వెళ్ళాం. ఇక నుండి ఇలాంటివేం కుదరవు. నువ్వు నీ రూమ్కి వెళ్ళు అంటుంది మధు. కనీసం జాలి కూడా లేదే నీకు? అస్సలు లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది మధు. వెళ్ళను. ఏం చేస్తావు? నేనే వెళ్తాను అని మధు వెళ్ళిపోతుంది. మధు కోపంగా అక్కడి నుండి బయటకు వచ్చి గార్డెన్లో కూర్చుంటుంది. కృష్ణ కూడా తన వెనకాలే అక్కడికి వస్తాడు. ఏంటి, ఇదంతా నిజంగా కోపమే అంటాడు. నీ దగ్గర ఇలా ఉంటేనే నిన్ను కంట్రోల్లో ఉంచగలను అంటుంది మధు. కృష్ణ నవ్వుకుంటాడు. ఏంటి, నవ్వొస్తుందా నీకు నన్ను చూస్తే? అలానే ఉంటుందిలే అంటుంది మధు. అబ్బా, ఏదో జరిగిపోయింది, వదిలేయ్ మధు. ఏంటి వదిలేసేది? అసలు నువ్వేం చేశావో అర్థమవుతుందా? అయినా నువ్వెందుకు నాకు అడ్డు చెప్పలేదు అంటాడు. మధు మౌనంగా ఉండిపోయింది. చెప్పు మధు, ప్రతిసారి నువ్వే కదా నన్ను కంట్రోల్ చేసేదానివి, మరి ఈసారి ఎందుకు నన్ను ఆపలేదు అంటాడు కృష్ణ. అప్పటికి మీ నాన్న నిన్ను పట్టించుకోకపోవడం లేదని బాధల్లో ఉన్నావు. నేను వద్దు అంటే ఇంకా బాధపడతావనిపించింది. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక అంటుంది. నిజం చెప్పనా మధు, ఇందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నా కోసం నువ్వు ఏమైనా చేయగలవు మధు. ఆ ప్రేమే నన్ను నీకు దగ్గరయ్యేలా చేసింది అంటాడు. మధు తలదించుకొని ఉండిపోయింది. కృష్ణ తనకి దగ్గరగా జరిగి మధుని తన వైపు తిప్పుకుంటాడు. సారీ మధు, ఆ రోజు చెరువు దగ్గర నిన్ను కొట్టిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడే కావ్య ఫోన్ చేసింది. నేను డల్గా మాట్లాడేసరికి విషయం ఏంటని అడిగింది. నేను జరిగిందంతా శ్రావ్యకి చెప్పాను. అది నా మీద చాలా కోప్పడింది. నువ్వు ఇలానే ఉంటే మీ నాన్నే కాదు, మధు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుందని చెప్పింది. ఆ మాట వినగానే నాకు చాలా భయం వేసింది. ఒకవేళ నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బ్రతకలేను. అందుకే నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను అంటాడు కృష్ణ. అంటే నాతో ఒక రాత్రి గడిపితేనే నేను నీతో శాశ్వతంగా ఉంటాను అనుకున్నావా అంటుంది మధు. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కృష్ణ, ఎప్పటికీ నేను వదిలి వెళ్ళను. ప్లీజ్ ఇంకోసారి ఇలా ఆలోచించకు. నా మీద నీకు పూర్తి హక్కుంది కృష్ణ. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమ మాత్రం మారదు. మధు కళ్ళల్లోకి చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కృష్ణ. నా విషయం పక్కన పెట్టి ముందు నీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అంటుంది మధు. తప్పకుండా, ఆ విషయం చెప్పాలని నీ గదికి వచ్చాను. నువ్వేమో నన్ను చెడామడ తిట్టేశావు. ముందు విషయం ఏంటో చెప్పు. నాకు బ్యాంక్ లోను శాంక్షన్ అయ్యింది. ఇంకో 2 డేస్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అంటాడు కృష్ణ. రియలీ? చెప్పనే లేదు. కంగ్రాట్స్ కృష్ణ. ఒట్టి కంగ్రాట్స్ అయినా? ఇంకేం కావాలి అంటుంది మధు. ఇంకోసారి అంటాడు కృష్ణ. చంపేస్తా. ఒక్క ముద్దు అంటాడు కృష్ణ. ఛాన్సే లేదు. నువ్వు అక్కడితో ఆగవు. ప్లీజ్ మధు, మాట్లాడకుండా వెళ్ళి పడుకో. లేకపోతే వద్దులే, వెళ్తాను అని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు నవ్వుకుంటూ తన వెనకాలే వెళ్తుంది. గుడ్ నైట్ కృష్ణ.
మన ఫస్ట్ నైట్ని గుడ్ నైట్లా మార్చేసావు అంటాడు కృష్ణ. మధు గదిలోకి వెళ్తూ కృష్ణ మాటలకి వెనక్కి తిరిగి చూస్తుంది. అదే మన పెళ్లి జరిగిన తర్వాత ఇది మొదటి రాత్రే కదా అంటాడు కృష్ణ. చా నిజం చెప్పు, ఇది మనకి ఫస్ట్ నైటా అంటుంది మధు. కాదనుకో, కానీ అని కృష్ణ సైలెంట్గా వెళ్ళి పడుకో. ఓకే గుడ్ నైట్ అంటాడు. కృష్ణ గదిలోకి వెళ్ళిన తర్వాత మధు తన గదిలోకి వస్తుంది. బెడ్పై కూర్చొని కృష్ణ కోసం ఆలోచిస్తూ ఉంది. భగవంతుడా, మా పెళ్ళి ఏ పరిస్థితులకు దారి తీస్తుందో తెలీదు, కానీ కృష్ణ ప్రేమ లైఫ్ లాంగ్ నాకు దక్కేలా చెయ్యి అని మధు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. అనుకున్నట్లుగానే కృష్ణ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. కృష్ణ బిజినెస్ స్టార్ట్ చేసిన సందర్భంగా అవినాష్ తనకి తెలిసిన బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేశాడు. చాలామంది విఐపీలు ఆ పార్టీకి వచ్చారు. మోహన్ దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. కృష్ణ కమ్ హియర్ అని అవినాష్ పిలవడంతో కృష్ణ తన దగ్గరికి వెళ్తాడు. కృష్ణని అక్కడ అందరికీ పరిచయం చేస్తాడు. కృష్ణ వాళ్ళతో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూస్తాడు. మధు, శ్రావ్య మెట్లు దిగుతూ కనిపించారు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఓకే కృష్ణ, యూ కేరియన్. కృష్ణ అక్కడి నుండి మధు దగ్గరికి వస్తాడు. హాయ్ రా, బాగా బిజీ అయిపోయినట్టున్నావు అంటుంది శ్రావ్య. కొద్దిగా. మన బ్యాచ్ ఎక్కడా అంటాడు కృష్ణ. ఆ వెధవలు ఎక్కడో తాగి పడిపోయి ఉంటారులే కానీ మీ పెళ్ళెప్పుడు అంటుంది. పెళ్ళి అయిపోయింది కదా అంటాడు కృష్ణ. మధు సైగ చేయడంతో శ్రావ్య వైపు చూస్తాడు. పెళ్ళి అయిపోయిందా, ఎప్పుడురా అంటుంది. అదేం లేదు శ్రావ్య, ఊరికే అంటున్నాడు అంటుంది మధు. శ్రావ్య, సరదాగా అన్నాను. ఓ, నేను నిజమేమో అనుకున్నాను. మీ పెళ్ళికి చాలా ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గర. మిస్ అయ్యానేమో అనుకున్నా. అమ్మయ్య, శ్రావ్యకి డౌట్ రాలేదు. మధు, ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతుంది శ్రావ్య. ఎలా? చాలా వీక్గా కనిపిస్తున్నావు. అదేం లేదు, బాగానే ఉన్నాను అంటుంది మధు. మొన్న ఫీవర్ వచ్చింది శ్రావ్య, అందుకే అలా ఉంది అంటాడు కృష్ణ. ఐ సీ. హాయ్ క్రిష్. ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఒక అమ్మాయి నవ్వుతూ కృష్ణ దగ్గరికి వస్తుంది. వచ్చేసిందిరా బాబు అని కృష్ణ మనసులోనే అనుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ చెయ్యి ఊపుతాడు. హే క్రిష్, ఎప్పటి నుండి నీ గురించి వెతుకుతున్నానో తెలుసా? ఏమైపోయావు? ఇక్కడే ఉన్నాను కదా అంటాడు కృష్ణ. సరేరా, నా ఫ్రెండ్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను అది అంటాడు కృష్ణ. కృష్ణ చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది రియా. ఇదెవర్తే నీ ముందే కృష్ణ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది అంటుంది శ్రావ్య. నాకు తెలీదు అంటుంది మధు. ఏ శ్రావ్య, ఇక్కడే ఏం చేస్తున్నావు? ఏం లేదు, మీరెక్కడికి వెళ్ళారు? బయట ఉన్నాం. సరే, మీ నాన్న ఫోన్ చేశాడు, త్వరగా రమ్మని. వెళ్దామా అంటాడు. సరే, కృష్ణకి చెప్పొస్తాను అంటుంది శ్రావ్య. వాడికి నేను చెప్తానులే, మీ నాన్న కంగారు పడుతున్నారు, రా వెళ్దాం. సరే మధు, బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది మధు. శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటుంది. అందరూ కొత్త వాళ్ళు కావడంతో తనకక్కడ ఏమీ తోచడం లేదు. కాసేపటికి కృష్ణ వచ్చి తన పక్కన కూర్చుంటాడు. ఎక్కడికి వెళ్ళావు కృష్ణ అంటుంది. ఆ మెంటల్ది నా బుర్ర తినేస్తుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి అని అడుగుతుంది మధు. మా నాన్న బిజినెస్ పార్ట్నర్ నిశాంత్ గారు తెలుసుగా, ఆయన కూతురు రియా. మరి నీ వెంట ఎందుకు పడుతుంది అని అడుగుతుంది మధు. నాకేం తెలుసు, వెళ్ళి దాన్నే అడుగు అంటాడు కృష్ణ. మధు నవ్వుతుంది. ఇంకోసారి గాని అది నన్ను విసిగిస్తే నాకు పెళ్ళైపోయింది అని చెప్తాను. పాపం కృష్ణ, నిన్ను ఇష్టపడుతున్నట్టుంది అంది మధు. నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టకే. కాలేజ్లో అయితే ఎలాగోలా మ్యారేజ్ చేసేవాడిని, కానీ ఇక్కడ అలా కుదరదు, అందుకే తప్పించుకొని తిరుగుతున్నా. నువ్వు నిజంగా కృష్ణుడి అంశంలోనే పుట్టుంటావు కృష్ణ, అందుకే ఇప్పుడు కూడా గోపికలు నీ వెంటే తిరుగుతున్నారు అంటుంది మధు. వద్దు తల్లి, నాకు నువ్వు చాలు. అంతమందిని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు అంటాడు కృష్ణ. అవినాష్, మీ అబ్బాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు? తను మధు, మన మోహన్ కూతురు. రియల్లీ షీ ఈజ్ నైస్. కృష్ణకి మంచి జోడి కదా అంటాడు. అవినాష్ ఏం మాట్లాడకుండా స్మైల్ ఇస్తాడు. రియా, ఎవరి కోసం వెతుకుతున్నావు? కృష్ణ కోసం. నీకెక్కడైనా కనిపించాడా? దొరికినట్టే దొరికి మాయమైపోతూ ఉంటాడు. వాట్ రియా, ఇంత అందం ఆస్తి ఉన్నా కూడా ఆ కృష్ణ నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదేంటి? ఎన్నాలని తప్పించుకు తిరుగుతాడు? ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే కదా. కృష్ణ వాళ్ళ డాడీ కంపెనీలో 60% షేర్స్ మా డాడీవే. నన్ను కాదు అంటే వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది అంటుంది. అయినా నువ్వు కావాలి అనుకుంటే చాలామంది దొరుకుతారు. మరి ఈ కృష్ణ వెంట ఎందుకు పడ్డాను? నేను చాలామంది అబ్బాయిని చూశాను, బట్ కృష్ణ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎవరికి తలవంచడు, ఎవరిని కేర్ చేయడు. తను నా పక్కనుంటే నా ఇమేజ్ పెరుగుతుంది. రియా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ముందుకు వెళ్తుంది. కృష్ణ మధుతో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించాడు. ఎవరే ఆ అమ్మాయి? కృష్ణ అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అంటుంది రియా ఫ్రెండ్. రియా కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. హాయ్ రియా.
నువ్వింకా వెళ్ళలేదా? బై ద వే తను మధు అని మధుని పరిచయం చేస్తాడు కృష్ణ. మధు తను రియా. హాయ్ రియా. హాయ్ అంటుంది. కృష్ణ తను నీ ఫ్రెండా అని అడుగుతుంది రియా. కాదు అంతకన్నా ఎక్కువ అంటాడు కృష్ణ. బేబీ లేట్ అవుతుందిరా వెళదాం. వస్తున్నా డాడ్. వెళ్ళు మీ నాన్న పిలుస్తున్నాడుగా అంటాడు కృష్ణ. ఓకే బాయ్ కృష్ణ. బాయ్ మధు. బాయ్ రియా. అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా. కృష్ణ మనం కూడా వెళదాం. ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు కదా అంటుంది మధు. లక్ష్మి ఉంది కదా చూసుకుంటుందిలే మధు అంటాడు కృష్ణ. పార్టీ అయిపోయింది కదా ఇక్కడేం చేస్తాం అంటుంది మధు. కృష్ణ కృష్ణ అంకుల్ పిలుస్తున్నారు చూడు అంటుంది మధు. కృష్ణ వాళ్ళ నాన్న వైపు చూసి మధుని తీసుకుని దగ్గరికి వెళ్తాడు. ఏంటి నాన్న అంటాడు. చాలా లేట్ అయింది. నువ్వు మధుని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇక్కడ నేను మోహన్ చూసుకుంటాము అంటాడు. సరే నాన్న. మధు రా వెళదాం అంటాడు. ఆ తర్వాత మధు ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా మధు నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. కృష్ణ ఇంట్లో ఉన్నాడా? హా ఉన్నాడు. ఇందాకటి నుండి వాడికి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయడం లేదు. అవునా తను చూసుకోలేదేమో అంకుల్. తనకి ఫోన్ ఇమ్మంటారా అని అంటుంది మధు. వద్దులేమ్మా. వాడికో విషయం చెప్పు. నా ఫ్రెండ్ కూతురు రియా తన ఫ్రెండ్స్తో అక్కడికి వస్తుంది. హాలిడేస్ కదా కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంటామని చెప్పారు. సరే నేను కృష్ణకి చెబుతాను అంటుంది మధు. ఓకే అంటాడు. ఇంకో విషయం ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో మధు. గారాబంగా పెరిగిన పిల్ల. కొంచెం మొండితనం ఎక్కువ. తను బాధపడితే వాళ్ళ నాన్న తట్టుకోలేడు. నీకు తెలుసు కదా మా కంపెనీకి అతని అవసరం చాలా ఉంది. అందుకే తనని జాగ్రత్తగా చూసుకో అంటాడు. తప్పకుండా అంకుల్. మీరు టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను అంటుంది మధు. సరే మధు ఉంటాను. అలాగే అంకుల్. ఫోన్ కట్ చేసి కృష్ణ గదికి వస్తుంది. మధు లోపలికి అడుగు పెట్టేసరికి కృష్ణ ఫోన్ని కోపంగా విసురుతాడు. ఏమైంది కృష్ణ అంటుంది. ఆ రియా ఇక్కడికి తలగబడుతుందట అని అంటాడు కృష్ణ. నీకెలా తెలుసు? అదే ఫోన్ చేసి చెప్పింది. హాలిడేస్కి ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నాను అని. రానివ్వు. ఇప్పుడు ఏమైందని అంటుంది మధు. కింద పడి ముక్కలైన ఫోన్ని సెట్ చేసి కృష్ణ చేతిలో పెడుతుంది. నీకు అర్థం కాదు మధు. అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బందా అని అంటుంది మధు. అవును. దాని చూపు చూస్తేనే నాకు చిరాకొస్తుంది. ఎప్పుడూ నన్ను తినేసేలా చూస్తుంది. మధు నవ్వుతూ కృష్ణకి దగ్గరగా వస్తుంది. నువ్వంత అందంగా ముద్దుగా ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంటుంది మధు. మధు నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ. నిజమా అంటాడు. అవును. నా కృష్ణని చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా మనసు పారేసుకుంటుంది అంటుంది మధు. ఒక్క విషయం చెప్పు. ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన వాడిని వేరే అమ్మాయి చూస్తే ఒప్పుకోదు. నా విషయంలో నీకు జెలసీగా అనిపించదా అంటాడు కృష్ణ. జెలసీ ఎందుకు? నీ మీద నాకు నమ్మకం ఉంది. నన్ను తప్ప ఇంకే అమ్మాయిని నువ్వు నీ లైఫ్లోకి రానివ్వవు అని అంటుంది మధు. అంత నమ్మకం ఏంటి అంటాడు కృష్ణ. నువ్వు నన్ను తప్ప ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టవు కదా. అంటే నా ప్రేమ నీకు ఇబ్బందిగా ఉందా అంటాడు కృష్ణ. సమ్టైమ్స్ చాలా ఇబ్బంది పెడతావు అంటుంది మధు. పోవే. నీకు నా ప్రేమ అర్థం కాదు అంటాడు కృష్ణ. అర్థమైంది కాబట్టే నీ చేష్టలకి అడ్డు చెప్పడం లేదు. నువ్వే చూడు 10 మినిట్స్ నుంచి నువ్వు నన్ను పట్టుకునే ఉన్నావు. ఆయన నేనేమైనా అన్నానా అంటుంది మధు. నువ్వంటే మాత్రం నేను వదులుతానా ఏంటి అంటాడు కృష్ణ. మధు నవ్వుతూ కృష్ణ గుండెలపై తలవాల్చుతుంది. 2 చేతులతో కౌగిలి బిగించి గట్టిగా పట్టుకుంటాడు కృష్ణ. కృష్ణ అంటుంది మధు. ఏంటి? ఎప్పటికీ ఇలానే ఉంటావు కదా. నాకేం అభ్యంతరం లేదు. ఎన్నాళ్ళైనా ఇలానే నీ కౌగిల్లో ఉండిపోతాను అంటాడు కృష్ణ. అబ్బా నేను దీని గురించి అడగటం లేదు. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు కదా అని అడుగుతున్నా అంటుంది మధు. నీతో కాకపోతే ఇంకెవరితో ఉంటాను? మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి నాది ఇప్పటి ప్రేమ కాదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను పొందాలి అని ఆరాటపడుతున్న ప్రేమ. ఆ ప్రేమని మర్చిపోవడం అంటూ జరగదు అంటాడు కృష్ణ. నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది మధు. చెప్పు అంటాడు కృష్ణ. రియా ఇక్కడికి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోమని అంకుల్ చెప్పారు. నువ్వు కూడా తనతో నార్మల్గా ఉండు కృష్ణ అంటుంది మధు. నీ అంతటి నువ్వే నన్ను కౌగిలించుకున్నప్పుడే డౌట్ వచ్చింది. ఇదన్నమాట విషయం. ప్లీజ్ కృష్ణ. లేదంటే అంకుల్ బాధపడతారు అంటుంది మధు. సరే బట్ ఒక కండిషన్. ఏంటి అంటుంది మధు. ఒకసారి నిన్ను కిస్ చేయాలి అంటాడు. అదేం కుదరదు అంటుంది. అయితే ఇది కుదరదు అంటాడు కృష్ణ. ఆ రియా వచ్చిన 2వ రోజే పారిపోయేలా చేస్తాను అంటాడు. ఎన్ని రోజులైందే నిన్ను కిస్ చేసి? ఒప్పుకోవచ్చు కదా అంటాడు కృష్ణ. ఎన్ని రోజులైంది? 1 వీక్ కూడా కాలేదు కదా అంటుంది మధు. ఏమో నాకు కొన్ని యుగాలైనట్టు ఉంది. ప్లీజ్ మధు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. కాస్త ఎనర్జీ ఇస్తే బాగుంటుంది అంటాడు కృష్ణ. మధు గట్టిగా నవ్వుతుంది.
ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదు. ఎప్పుడూ లేనిది నువ్వు బ్రతిమాలుతుంటే నవ్వొస్తుంది. అయినా నీకు కిస్ చేయాలి అనిపిస్తే నేను వద్దన్నా ఆగవు కదా! మరి ఇప్పుడేంటి? అంటుంది. ఆ రోజు నువ్వు భయపడ్డం చూసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను మధు. అందుకే నీకిష్టం లేకుండా కిస్ చేసి నిన్ను బాధపెట్టలేను అంటాడు. ఇష్టం లేక కాదు కృష్ణ. పెళ్లి కాకుండా అలా చేయడం తప్పు కదా! అంటుంది మధు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. లైఫ్‌లో మొదటిసారి నాన్న ఫోన్ చేస్తే మాట్లాడడానికి భయపడ్డాను. ఇప్పుడు నేను నీ భార్యని కృష్ణ. నాకు ఎలాంటి భయం లేదు. నిజమా? అంటాడు కృష్ణ. అవును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ముద్దులకి ఎలాంటి హద్దుల్లేవు కానీ, అంతకు మించి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటుంది మధు. అదేంటి? అంటాడు కృష్ణ. కృష్ణ, ఇంట్లో మన పెళ్లి విషయం చెప్పే వరకు కుదరదు. అర్థమైందా? అంటుంది. సరే నీ ఇష్టం అంటాడు. అయితే రియా ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నట్టే కదా! అంటుంది మధు. నువ్వింతగా చెప్పాక ఇంకేమంటాను? వాళ్ళొస్తే రూమ్ చూపించు. నాక్కొంచెం పనుంది. బయటికి వెళ్ళొస్తాను. సరే అంటుంది మధు. కృష్ణ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. మధు కిచెన్‌లోకి వస్తుంది. లక్ష్మి, ఈరోజు స్పెషల్ ఏమైనా చెయ్యి అంటుంది. ఎవరైనా వస్తున్నారా అమ్మాయిగారు? అని అడుగుతుంది లక్ష్మి. అవును. అవినాష్ అంకుల్ ఫ్రెండ్ కూతురు వస్తుంది. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. తనకి ఏం కావాలన్నా కాదనకుండా చేసిపెట్టు. సరేనా? అంటుంది. అలాగే అమ్మాయిగారు. మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? సరే. ముందు వంటగ సంగతి చూడు అంటుంది మధు. ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో మధు బయటికి వస్తుంది. రియా ఇంకో ముగ్గురు అమ్మాయిలు కార్ నుండి కిందికి దిగుతారు. హాయ్ రియా అంటుంది. హా నువ్వు అంటుంది రియా. నేను మధు ఆ రోజు పార్టీలో కలిసాం కదా గుర్తులేదా అంటుంది మధు. హో యా మర్చిపోయాను అంటుంది రియా. లోపలికి రండి అంటుంది మధు. కమాన్ ఫ్రెండ్స్. హా మధు, లగేజ్ లోపలికి తీసుకురా అంటుంది రియా. రియా తన ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ళిపోతుంది. మధుకి అవినాష్ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో కారు డిక్కీలో బ్యాగ్స్ బయటికి తీస్తుంది. అటుగా వెళ్తున్న ఊరి జనం మధుని చూసి దగ్గరికి వస్తారు. అమ్మాయి గారు, మీరు తీస్తున్నారేంటి అని అడుగుతారు. ఇంటికి చుట్టాలొచ్చారు బాబాయ్ గారు. సమయానికి రంగయ్య కూడా లేడు. వాడెక్కడికి వెళ్ళాడు? మొక్కల కోసమని నేనే నర్సరీకి పంపించాను అంటుంది. సరే, మీరు లోపలికెళ్ళండి అమ్మాయి గారు, మేం తీసుకొస్తామంటారు. సరే అని మధు లోపలికి వస్తుంది. వెనకాలే లగేజ్ తీసుకొని వాళ్ళు కూడా వస్తారు. అమ్మాయి గారు, ఇవి ఎక్కడ పెట్టమంటారు? పై రూమ్‌లో పెట్టండి బాబాయ్ గారు అంటుంది మధు. అలాగేనమ్మా. రండిరా అని సామాన్ తీసుకొని వెళ్తారు. రియా, ఏం తీసుకుంటారు? కాఫీ ఆర్ టీ? నో, జ్యూస్ తీసుకురా. సరే లక్ష్మి, జ్యూస్ తీసుకురా అంటుంది మధు. అలాగే అమ్మాయి గారు. హేయ్ రియా, తను ఎవరో మాకు చెప్పనే లేదు అంటారు రియా ఫ్రెండ్స్. తన పేరు మధు. కృష్ణ వాళ్ళ మమ్మీని చూసుకోవడానికి అంకుల్ అరేంజ్ చేశారు అంటుంది రియా. హో, సర్వెంటా? మరెందుకు ఈ బిల్డింగ్‌కి తనే ఓనర్‌లా బిల్డప్ ఇస్తుంది అంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటూ మధు మౌనంగా ఉండిపోయింది. లగేజ్ లోపల పెట్టి వస్తున్న ఆ వ్యక్తులకు వీళ్ళ మాటలు వినిపిస్తాయి. మా అమ్మాయి గారిది బిల్డప్‌లిచ్చే మనస్తత్వం కాదమ్మా. ఈ బిల్డింగ్‌కి ఓనర్ తనే అంటారు వాళ్ళు. వాట్ రియా? ఈ బిల్డింగ్ కృష్ణ వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పావు? అంటే అది అని నసుకుతుంది రియా. ఆ విషయాలు ఇప్పుడెందుకు? చూడండమ్మా, మీరెవరో మాకు తెలీదు కానీ మా అమ్మాయి గారికి మీ లగేజ్ తీసుకురమ్మన్నట్టు చెప్పడం ఏం బాగోలేదు. మా ఊరి జమీందారు గారి వారసురాలు తను. అయినా మా అందరినీ వరుసలతోనే పిలుస్తుంది. అది తన మంచితనం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అంటారు వాళ్ళు. అమ్మాయి గారు, మేం వెళ్ళొస్తాం. ఏమైనా అవసరమైతే కబురు పెట్టండి. అలాగే బాబాయ్ గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటుంది. అయ్యో, మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? అది మా బాధ్యత. వెళ్ళొస్తాం. అలాగే అంటుంది మధు. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. సారీ రియా. వాళ్ళకి మా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం. అందుకే అలా రియాక్ట్ అయ్యారు. ఏమనుకోవద్దు అంటుంది మధు. నువ్వు చాలా తెలివైందానివి మధు. ఊర్లో వాళ్ళని పిలిచి నీ స్టేటస్ నాకు తెలిసేలా చేయాలి అనుకున్నావు. అలాగే చేశావు కదా అంటుంది రియా. అయ్యో, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు రియా. నేను వాళ్ళని పిలవలేదు. నేను బ్యాగ్స్ తీయడం చూసి వాళ్ళే వచ్చారు అంటుంది మధు. అమ్మాయి గారు, జ్యూస్ అని వస్తుంది లక్ష్మి. వాళ్ళకివ్వు అంటుంది మధు. రియా తన ఫ్రెండ్స్కి జ్యూస్ ఇస్తుంది లక్ష్మి. అమ్మాయి గారు, మీరు కూడా తీసుకోండి. వద్దు లక్ష్మి, నువ్వెళ్ళి వంట సంగతి చూడు. సరే అమ్మాయి గారు. మధు, కృష్ణ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది. తను పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు, మీరు ఫ్రెష్ అయ్యి రండి అంటుంది మధు. తన ఫ్రెండ్స్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది రియా. రియా, ఈ మధు నువ్వు అనుకుంటున్నట్టు కాదే. అంటే అంటుంది రియా. ఈ బిల్డింగ్ చూసావా? అచ్చం రాజ్‌మహల్‌లా ఉంది. ఇంత పెద్ద ఇంటికి ఓనర్ అయ్యుండి కూడా ఎంత సింపుల్‌గా పల్లెటూరు అమ్మాయిలా ఉందో. నా ముందు దాన్ని పొగిడితే ఊరుకోను. అర్థమైందా? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటుంది రియా. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికి అందరూ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. భోజనం చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కృష్ణ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తాడు. రియా పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణని హత్తుకుంటుంది.
కృష్ణతో పాటు మధు, లక్ష్మి కూడా షాక్తో చూస్తూ ఉండిపోయారు. కృష్ణ షాక్ నుండి తేరుకుని రియాని దూరంగా తోస్తాడు. ఏయ్ రియా, ఏంటిది అంటాడు. ఏమైంది, నాకు హగ్ నచ్చలేదా అంటుంది రియా. చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. అరే, ఇందులో ఈ తప్పేముంది అంటుంది రియా. ఇది పల్లెటూరు, కాస్త పద్ధతిగా ఉండు అంటాడు కృష్ణ. కృష్ణ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. అమ్మాయి గారు, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదు. మీ ముందే కృష్ణ గారిని అలా పట్టుకుందేంటి అంటుంది లక్ష్మి. ష్, నెమ్మదిగా మాట్లాడు అంటుంది మధు. ఏంటమ్మా మీరు, బొత్తిగా అలా వదిలేస్తే ఎలా చెప్పండి. లక్ష్మి, వెళ్ళి పని చూసుకో. అలాగే, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటుంది లక్ష్మి. కృష్ణ పిలిచేసరికి మధు గదిలోకి వెళ్తుంది. చూసావుగా అది ఎలా బిహేవ్ చేస్తుందో, అందుకే వద్దు అన్నాను. కానీ నువ్వు వినిపించుకుంటే కదా అంటాడు కృష్ణ. కాస్త నెమ్మదిగా మాట్లాడు, తను వింటే బాధపడుతుంది అంటుంది మధు. వింటే వినని, నాకేంటి అంటాడు కృష్ణ. ఎందుకంత కోపం, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అంటుంది మధు. నువ్వింకా తినలేదా అంటాడు కృష్ణ. లేదు, నీకోసమే చూస్తున్నా. సరే, 5 మినిట్స్లో వస్తాను, నువ్వెళ్ళు. అలాగే, త్వరగా రా అని మధు వెళ్ళిపోతుంది. మధు బయటికి వచ్చి డైనింగ్ హాల్లోకి వెళ్తుంది. కాసేపటికి కృష్ణ బయటికి వస్తాడు. క్రిష్, ఒకసారి ఇటురా అని పిలుస్తుంది రియా. ఏంటి అంటాడు కృష్ణ. నథింగ్, నా ఫ్రెండ్స్ పరిచయం చేద్దామని. ఈ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్, నిఖిత, రమ్య, సుధా. హాయ్ అంటాడు కృష్ణ. హాయ్ క్రిష్, మా రియా మీ గురించి చాలా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ తను చెప్పిన దానికన్నా నువ్వు చాలా బాగున్నావు అంటారు. థ్యాంక్స్, బట్ క్రిష్ అని కాదు, కృష్ణ అని పిలవండి అంటాడు. కృష్ణ వెరీ ఓల్డ్ నేమ్. పర్లేదు రియా, నాకు అలా పిలిస్తేనే ఇష్టం అంటాడు కృష్ణ. నాకు కృష్ణని పిలవడమే ఇష్టం, అండ్ నువ్వు కూడా ఒప్పుకొని తీరాలి అంటుంది రియా. కృష్ణ కోపాన్ని అదుపు చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హే క్రిష్, ఎక్కడికి? మధు నా కోసం ఎదురు చూస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, భోజనం చేసి వస్తాను అని అంటాడు కృష్ణ. ఓకే, కమ్ ఫాస్ట్ అంటుంది రియా. కృష్ణ అక్కడి నుండి డైనింగ్ హాల్లోకి వెళ్తాడు. ఇంత లేట్ ఏంటి కృష్ణ అంటుంది మధు. ఆ రియా తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది. ఓ, ఏంటి సంగతి? నువ్వు సాగదీయకు. అది ఎన్ని వేషాలు వేసినా నా మనసు మార్చలేదు, అర్థమైందా అంటాడు కృష్ణ. కృష్ణ కోపంగా చెప్పడంతో మధు తననే చూస్తూ ఉండిపోయింది. చూసింది చాలు, భోజనం పెట్టు అంటాడు. మధు నవ్వుతూ తనకి భోజనం వడ్డిస్తుంది. కృష్ణ, నీకెన్నిసార్లు చెప్పాను కోపం తగ్గించుకోమని. ఏం, నన్ను భరించలేకపోతున్నావా అంటాడు కృష్ణ. నీకు అలా అనిపిస్తుందా? నేను చెప్పింది నా గురించి కాదు, బయట వాళ్ళ మీద నీ కోపం చూపిస్తే బాగోదు కదా. పైగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశావు, అందరితో శాంతంగా మాట్లాడితేనే నీ బిజినెస్ సాఫీగా సాగుతుంది అంటుంది మధు. నాకు తెలుసు మధు, నా కోపాన్ని నువ్వు తప్ప ఇంకెవరూ భరించలేరు. అందుకే ఎవరి మీదన్నా నా కోపం వస్తే కళ్ళు మూసుకొని నిన్ను గుర్తు చేసుకుంటాను, వెంటనే నా కోపం తగ్గిపోతుంది అంటాడు. కృష్ణ పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. మధు టవల్ తీసుకొని పక్కన నిలబడుతుంది. కృష్ణ తనని చూస్తూ పైట చెంగుతో చెయ్యి తుడుచుకుంటాడు. భార్య ఇవ్వాల్సింది టవల్ కాదు. మధు నవ్వుకుంటూ టవల్ పక్కన పెడుతుంది. కృష్ణ తన దగ్గరగా వచ్చి చెంపపై ముద్దు పెట్టుకుంటాడు. ఏంటి నువ్వు అంటుంది మధు. ఉదయం ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు తీసుకున్నా అంటాడు కృష్ణ. కృష్ణ, ఇంట్లో రియా ఉంది, తను చూస్తే ఏమనుకుంటుంది అంటుంది మధు. అనుకోని, ఎవరో ఏదో అనుకుంటారని నేను నా భార్యకి దూరంగా ఉండాలా అంటాడు కృష్ణ. నీతో వాదించే ఓపికలు నాకు లేదు, కానీ నువ్వు బయటికి వెళ్ళు, నేను భోజనం చేసి వస్తాను అంటుంది మధు. నువ్వు తిను, నేను ఇక్కడే ఉంటాను. సరే అంటుంది మధు. మధు పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు. ఏ రియా, నీకు తెలుసా, కృష్ణ ఆ మధుని కిస్ చేశాడే. వాట్, ఏం మాట్లాడుతున్నావు అంటుంది రియా. ప్రామిస్, నా కళ్ళతో చూశాను. కళ్ళజోడు పెట్టుకొని చూస్తుంటే ఇంకా బాగుండేది. నీ స్పెట్స్ ఎక్కడే? అది రూమ్లోనే వదిలేసినట్టున్నాను. అది సంగతి. రియా ఏదో చూసి ఇంకేదో అనుకుంటుంది ఇది. నిఖిత, ముందు నువ్వు వెళ్ళి నీ స్పెట్స్ తెచ్చుకో. అంటే నేను చూసింది అబద్ధమంటారా? హా, కాక మరి ఇంకేంటి? అంతే అయి ఉంటుందిలే. రియా, ఒక్కటి మాత్రం నిజం, కృష్ణ మధు దగ్గర ఉన్నంత ఫ్రీగా నీ దగ్గర ఉండటం లేదు. ఇప్పుడేగా వచ్చింది, మెల్లమెల్లగా నా వైపు తిప్పుకుంటాను అని అంటుంది రియా. ఆ తర్వాత ఏం జరిగిందో, మధు కృష్ణాల మధ్య రియా అడ్డంకిగా మారి వాళ్ళిద్దరి జీవితాలని ఏం మలుపు తిప్పుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.